ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైసీపీ ఎంపీ గోవాలో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఓ సీరియల్ నటితో కలిసి విహారయాత్ర చేస్తున్నట్లు ఓ వీడియోను టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ వైసీపీ ఎంపీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండింగ్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్కు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. అయితే ఆయన వాటిపై పెద్దగా స్పందించకపోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాస్తుల కేసులో సిఆర్డీఏ, సిట్, ఐటీ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దానితో గోవాకు ఆయన వెళ్ళి ఓ సీరియల్ నటితో ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. అయితే వీడియోలో కనిపించిన ప్రకారం నందిగామ సురేష్ మరో యువతి రూపు వైపే ప్రయాణిస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే ఆయన పక్కన ఉన్నది, ఆయనతో విహారయాత్ర చేస్తూ ఉన్నది ఓ సీరియల్ నటి అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ఎవరు అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఆయనది గోవా వెకేషన్ వీడియోనా, ఊటీ వెకేషన్ వీడియోనా, కొత్తదా, పాతదా, ఆయనతో ఉన్నది సీరియల్ నటేనా లేక ఫ్యామిలీనా అనే ప్రశ్నలకు నెటిజన్లు సంధిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆయన ఇస్తే ఇలాంటి రూమర్లకు అడ్డుకట్టుపడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా తనపై జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలపై అవాస్తవం కాబట్టి ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు. ఈ విచారణ కోర్టులో జరుగుతూ ఉంది. రూల్స్ ప్రకారం ఈ కేసును విచారించాలని అధికారులను కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నందిగామ సురేష్ గోవా వ్యవహారం పక్కన పెడితే నందిగామ సురేష్ ఎంపీగా ఉండగానే ఓ సినిమాలో నటించారు. ఆటో రజనీ అనే సినిమాలో ఓ కీలక పాత్ర నటించడం తెలిసిందే. ఈ సినిమా గురించి అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసి విశేషాలు అందించడం మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు సినిమా, టెలివిజన్ పరిశ్రమలో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే తాజా వీడియో మాత్రం పాతది. ఆయన విదేశాలకు టూర్ వెళ్ళిన సమయంలో తీసింది. దానిని ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు షేర్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.